ప్రో కబడ్డీ సీజన్ 12లో ఈరోజైతే ఆక్షన్ డే 2 అయితే ఉండబోతుంది కాబట్టి అండ్ నిన్న వచ్చేసి ఆక్షన్ డే 1 అయితే కంప్లీట్ అయింది. అండ్ ఈరోజు వచ్చేసి మనకైతే డే 2 అయితే ఉంది కాబట్టి అండ్ డే 1 అయిపోయిన తర్వాత డే 2 కోసం అన్ని టీమ్స్ దగ్గర ఎంత పర్స్ మిగిలి ఉంది అండ్ ముఖ్యంగా మన తెలుగు టైటన్స్ టీం దగ్గర ఎంత పర్స్ మిగిలి ఉందో అనేది మీకైతే ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండో చూడండి. అండ్ వీడియో కనిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అండ్ నిన్న వచ్చేసి ఆక్షన్ డే 1 అయితే కంప్లీట్ అయింది అండ్ చాలామందికి అయితే అండ్ దాదాపుగా 10 ప్లేయర్స్కి అయితే 1 crore ప్లస్ అయితే బిడ్డింగ్ అయితే అయ్యాయి కాబట్టి అండ్ మనకు ఇప్పుడు వచ్చేసి మీరైతే ఇక్కడ స్క్రీన్ పైన చూస్తూనే ఉంటారు కదా. ఇది వచ్చేసి మీకైతే ప్రస్తుతం అన్ని టీమ్స్ దగ్గర ప్రజెంట్ ఉన్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ముందుగా ఢిల్లీ నుంచి స్టార్ట్ చేస్తే మాత్రం 1.86 crores అయితే ఉండడం జరిగింది మిగతా ఢిల్లీ టీం దగ్గర. అండ్ బెంగళూరు బుల్స్ విషయానికి వస్తే మాత్రం 2.09 crores అయితే ఉండడం జరిగింది. అండ్ గుజరాత్ విషయానికి వస్తే మాత్రం 1.85 crores అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ టీం వచ్చేసి బెంగాల్ వారియర్స్. బెంగాల్ వారియర్స్ దేవాంగ్ దళాల్ని కొన్నప్పటికీ 1.54 crore అయితే మిగిలి ఉండడం జరిగింది కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టైటన్స్ టీం విషయానికి వస్తే మాత్రం 1.49 crores అయితే మిగిలి ఉండడం జరిగింది కాబట్టి ఈ బడ్జెట్లో మన తెలుగు టైటన్స్ టీం అయితే ఇంకా అంటే ఇంకా స్ట్రాంగ్ అయితే బిల్డ్ అయితే అవ్వబోతుంది కాబట్టి ఈ బడ్జెట్లో మనకైతే తెలుగు టైటన్స్ టీం అయితే ఏ ప్లేయర్ని కొనాలనేది మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మన నెక్స్ట్ టీం విషయానికి వస్తే మాత్రం పాట్నా పైరట్స్. పాట్నా పైరట్స్ దగ్గర కేవలం 51,44,000 అయితే ఉండడం జరిగింది కాబట్టి మీకైతే బడ్జెట్ వచ్చేసి ఛాన్సల్ తక్కువ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకైతే ప్యాంథర్స్ విషయానికి వస్తే మాత్రం జైపూర్ పింక్ ప్యాంథర్స్ దగ్గర 1.89 crores అయితే మిగిలి ఉండడం జరిగింది. అండ్ అలానే తమిళ తలాస్ వచ్చేసి అర్జున్ దేశ్వాల్ అండ్ మనకైతే పవన్ శ్రావత్ని కొన్నప్పటికీ ఇప్పుడు వచ్చి ప్రజెంట్ బడ్జెట్ వచ్చేసి 55 lakhs మనకైతే 43,000 అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక పునేరిపల్లి టీం విషయానికి వస్తే మాత్రం 1.43 crores అయితే మిగిలి ఉండడం జరిగింది. అండ్ హర్యానా వచ్చేసి 1.25, ముంబై వచ్చేసి 2.09 అండ్ యూపీ వచ్చేసి కేవలం 58,54,000 అయితే ఉండడం జరిగింది కాబట్టి ప్రజెంట్ వచ్చేసి ఇదే మనకైతే డే 2 కోసం అన్ని టీమ్స్ దగ్గర మిగిలి ఉన్న బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ప్రజెంట్ వచ్చేసి అన్ని టీమ్స్ దగ్గర మిగిలి ఉన్న బడ్జెట్ లిస్ట్ అయితే ఇదని చెప్పుకోవచ్చు కాబట్టి అండ్ దీనిపైన మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఏంటని చెప్పుకోవచ్చు కాబట్టి అండ్ ఇలాంటి వీడియోస్ అయితే ఇంకా టీమ్ స్క్వాడ్స్ అండ్ ఇంకా స్టార్టింగ్ 7 వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.